అందరికీ నమస్కారం. నేను మీ ధరణికోట లక్ష్మీనారాయణ, ఒంగోలు బీఎస్పీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహుజన మిత్రులారా, బహుజన యువకులారా, బహుజన మహిళలారా, బహుజన నాయకులారా, అందరూ ఆలోచించండి. మరి ఈ రోజున ఈ దేశంలో పూలే వారసులు అయినా, అంబేద్కర్ వారసులైన, మరి వాళ్ళ ఆశయాలతో నిర్మించినటువంటి బహుజన సమాజ్ పార్టీకి మనందరం కూడా ఈ రోజున సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ బహుజన సమాజ్ పార్టీ 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలది కోసం కాశీరామ్ గారు నిర్మాణం చేయటం జరిగింది. కావున మనందరం కూడా ఈరోజు చూస్తున్నాం, కొన్ని పార్టీల్లో ఒక 5 కులాలు మాత్రమే ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఒక ఎంపీ దగ్గరికి కానీ వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో కూడా ఎక్కువ శాతం ఒక 5 కులాలు మాత్రమే. అది చౌదరి, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, నాయుడు. తెలంగాణకు పోతే ఎలా ఈ 5 కులాలు తప్పితే మనం ఓటేసే కాడే ఉంటున్నాం తప్పితే మనకేదైనా సమస్య వస్తే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి అయితే ఈ కొన్ని పార్టీల దగ్గర లేవు. కావున మన కోసం నిర్మించినటువంటి బహుజన సమాజ్ పార్టీని మనం డెవలప్ చేసుకొని, మరి బీసీలు, ముఖ్యంగా ఈ దేశం మూలవాసులైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ బహుజన సమాజ్ పార్టీని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనువాద పార్టీలు అవి బ్రాహ్మణవాద పార్టీలు, వాటిలో మనకి నిచ్చెన మట్ల వ్యవస్థ ఎలా ఉందో ఆ పార్టీలు కూడా అలానే ఉంటుంది. వాళ్ళు మనకి సీట్లు ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చుకునే పరిస్థితి అయితే ఉండదు. కావున బహుజన సమాజ్ పార్టీ అనేది సొంత ఇల్లు లాంటిది. మిగతా పార్టీలు మీకు అద్దిళ్ళు లాంటి, అద్దిళ్ళు అంటే ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. సొంత ఇల్లు అంటే మనం తిట్టుకున్న, కొట్టుకున్న, కలిసిమెలిసి ఉండేదే సొంత ఇల్లు. కావున ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా రేపు 2024 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి అసెంబ్లీలో నిలబడుతున్న అభ్యర్థులకు కానీ, పార్లమెంటుకి నిలబడుతున్న అభ్యర్థులను కానీ, తెలంగాణలో కూడా మరి పార్లమెంటుకి నిలబడుతున్న అభ్యర్థులను కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేసి గెలిపించి మీ పిల్లల భవిష్యత్తు ఇది, మన రాజ్యం, బహుజన రాజ్యం రావాలని చెప్పేసి మీరందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకొని మరి బహుజన సమాజ్ పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో గెలిపించాల్సిన బాధ్యత, మరి తెలంగాణలో కూడా ఎంపీ సీట్లు అత్యధికంగా వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బహుజన.